Hello, Namaste, Assalamu alaikum. Once again, welcome back to Lifelong Badshah channel. ఫ్రెండ్స్, మీరు తమ్లైన్లో చూసినట్టు ఇవాళ మన టాపిక్ వచ్చేసి లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి. అసలు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఏంటి? ఇండియాలో ఇది లీగలా, ఇల్లీగలా? మీ లివ్ ఇన్ పార్ట్నర్ కలుసుందాం రా అని పిలిస్తే పెసిఫిక్ లో దూకేమంటే దూకేస్తానే నీకోసం. మీరు గుడ్డిగా నమ్మి వెనక ముందు చూడకుండా వెళ్ళినాక మోసపోతే ఆ తర్వాత ఎలాంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే రీసెంట్గా సుప్రీంకోర్టు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ మీద ఒక జడ్జ్మెంట్ని పాస్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో కొన్ని గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏమని జడ్జ్మెంట్ పాస్ చేసింది అండ్ ఆల్సో ఏమని గైడ్ లైన్స్ రిలీజ్ చేయడం జరిగింది, వీటన్నిటి గురించి నేను మీకు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గాయస్. ఈ టాపిక్లోకి మనం ఇంకా ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా సో కాల్ బెనిఫిట్స్ కోసం వీడియోని లెంతీ చేయకుండా స్ట్రైట్ పాయింట్ మాట్లాడుకుందాం. డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే అబ్బాయి అమ్మాయి ఇద్దరు పెళ్లి కాకుండానే వేరేగా కలిసి ఉండటాన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్ అని అంటారు. ఇలా ఉండటానికి వీళ్ళిద్దరూ మేజర్స్ అయి ఉండాలి, రెండోది సౌండ్ మైండ్ పర్సన్స్ అయి ఉండాలి. అకార్డింగ్ టు ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది ప్రతి భారతీయుడి హక్కు. ఒకరు మరొకరితో స్వతహాగా ఇష్టపూర్వకంగా కలిసి ఉండాలి అని నిర్ణయించుకుంటే కలిసి ఉండొచ్చు. అది ఎవరితో కలిసి ఉండాలి, ఎవరితో కలిసి ఉండకూడదు అనేది వారి వారి ఇష్టం, వారి వారి చాయిస్. మన దేశంలో చాలామంది ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ కల్చర్ని తప్పు పడుతున్నారు. ఇది ఇల్లీగల్గా భావిస్తున్నారు. కానీ రీసెంట్గా సుప్రీంకోర్టు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ని వ్యాలిడ్, లీగల్ అని చెప్పటం జరిగింది. లివ్ ఇన్ రిలేషన్షిప్లో వీళ్ళిద్దరూ కలుసున్నాక వీరికి బిడ్డ పుట్టినట్లయితే ఆ బిడ్డ తల్లిదండ్రుల ఆస్తిలో పూర్తి హక్కు ఉంటుంది. అలానే ఈ టాపిక్లో ఇంకాస్త లోతుగా వెళ్ళినట్లయితే అబ్బాయి తన లివ్ ఇన్ పార్ట్నర్ని పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చి నమ్మిచ్చి ప్రామిస్ చేసి ఆ తర్వాత లివ్ ఇన్ రిలేషన్షిప్లో కలిసి ఉన్న కొన్నాళ్లకే వీరిద్దరి మధ్య ఏదో ఒక కారణం, ఏదో ఒక రీజన్ మీద డిస్ప్యూట్స్ వచ్చి అబ్బాయి కనుక అమ్మాయిని టోటల్గా అవాయిడ్ చేస్తున్నట్లయితే, దూరం పెడుతున్నట్లయితే, లేకుంటే పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చి నమ్మిచ్చి మాయమాటలు చెప్పి ఫేక్ ప్రామిసెస్ చేసి కలిసి ఉండి ఆ తర్వాత కావాలనే టోటల్గా అవాయిడ్ చేస్తున్నట్లయితే, కమ్యూనికేషన్ టోటల్గా కట్ చేసేసినట్లయితే, మోసం చేసినట్లయితే, ఇలాంటప్పుడు ఆ బాధితురాలు మీ మీద లీగల్గా యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇది తన లీగల్ రైట్. అబ్బాయి నిజంగానే తప్పు చేసినట్లయితే చట్టపరమైన శిక్షలకి అర్హులవుతాడు. అతని మీద ఎలాంటి కేసెస్ ఫైల్ అవుతాయి అంటే లైక్ 498A కేస్, డొమెస్టిక్ వైలెన్స్ కేస్, రేప్ కేస్, చీటింగ్ కేస్. ఇవి సీరియస్ క్రిమినల్ అఫెన్సెస్. వన్స్ మీ మీద రేప్ కేసుతో పాటు చీటింగ్ కేసు కూడా లాడ్జ్ అయినట్టయితే ఇక మీరు జైల్లో చిప్పకూడు తినాల్సిందే. ఇన్ కేస్ దీంట్లో మీ తప్పేం లేదు, అమ్మాయే కావాలని మిమ్మల్ని ట్రాప్ చేసి ఆ ట్రాప్లో పార్టీ మిమ్మల్ని లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి రప్పించి కలిసి ఉండి ఆ తర్వాత లేనిపోని ఫేక్ ఎలిగేషన్స్తో ఫేక్ కేసెస్ ఫైల్ చేసే ఛాన్స్ కూడా ఉంది. లైక్ 498A కేస్, డొమెస్టిక్ వైలెన్స్ కేస్, మెయింటెనెన్స్ కేస్, రేప్ కేస్,
చీటింగ్ కేస్ ఇలాంటి సీరియస్ క్రిమినల్ అఫెన్సెస్ కేసెస్ మీ మీద లాడ్జ్ అయ్యే అవకాశం తప్పకుండా ఉంది. ఒకరు మరొకరిని ఎందుకు ట్రాప్ చేస్తారు? మీ నుండి ఏదో ఒకటి ఆశించడం వలన. లైక్ మీ ప్రాపర్టీలో తనకి షేర్ రైట్ కావాలి కాబట్టి, ఒకవేళ పిల్లలుంటే ఆ పిల్లలతో పాటు తనకు కూడా మీ ఆస్తిలో హక్కు కావాలి అనేసి, అలానే మీ నుండి తనకి మెయింటెనెన్స్ అమౌంట్ కావాలి కాబట్టి, ఒకవేళ పిల్లలుంటే ఆ పిల్లలతో పాటు తనకు కూడా మీ నుండి మెయింటెనెన్స్ అమౌంట్ కావాలి అనేసి ట్రాప్ చేయడం జరుగుతుంది. ఇలాంటి లివ్ ఇన్ రిలేషన్షిప్ కేసెస్లలో రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక కేసులో రేప్ ఛార్జెస్ని రిజెక్ట్ చేస్తూ ఒక జడ్జ్మెంట్ని పాస్ చేయడం జరిగింది. ఏమని అంటే, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఇద్దరు వారి వారి ఇష్టంతోనే కలిసి ఉండి, ఆ తర్వాత అమ్మాయి అబ్బాయి మీద పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చి, నమ్మిచ్చి, మాయమాటలు చెప్పి, ఫేక్ ప్రామిసెస్ చేసి కలిసి ఉండి, ఆ తర్వాత నన్ను టోటల్గా అవాయిడ్ చేస్తున్నాడు అని, మోసం చేశాడు అని, నాతో టోటల్గా కమ్యూనికేషన్ కట్ చేసేసుకున్నాడు అని కంప్లైంట్ వస్తే ఫస్ట్ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయండి. చేసిన తర్వాతనే కేసు రిజిస్టర్ చేయాల్సిందిగా అని చెప్పటం జరిగింది. చెప్తూ సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ని పాస్ చేయడం జరిగింది. ఆ గైడ్లైన్స్ ఏంటి అంటే, లివ్ ఇన్ రిలేషన్షిప్లో వీళ్ళిద్దరూ ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు అనేది చూడాలి. అలానే అమ్మాయి ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉంది, ఫైనాన్షియల్లీ స్టేబుల్గా ఉందా లేదా, ఏదైనా జాబ్ చేస్తుందా లేదా అనేది చూడాలి అని చెప్పటం జరిగింది. ఈ గ్రౌండ్ రియాలిటీస్ అన్నీ ప్రాపర్గా పరిశీలించిన తర్వాతనే ఫైనల్ జడ్జ్మెంట్ పాస్ చేయాల్సిందిగా అని సుప్రీంకోర్టు ఈ గైడ్లైన్స్ పాస్ చేయడం జరిగింది. సో గతంతో కంపేర్ చేసుకున్నట్లయితే రీసెంట్గా సుప్రీంకోర్టు పాస్ చేసిన ఈ జడ్జ్మెంట్ కొంత మేరకు అబ్బాయిలకు ఫేవర్గానే ఉందని చెప్పొచ్చు. ఫైనల్గా నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఈ అడ్వైస్ అబ్బాయిలకు మాత్రమే కాదు, అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు కూడా, ఇద్దరికి. ఏంటంటే, మీ లివ్ ఇన్ పార్ట్నర్ కలుసుందాం రా అని పిలిస్తే 1కి 10 సార్లు ఆలోచించండి. లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి కమిట్ అయ్యే ముందు జరా బీ కేర్ఫుల్. తేడా వస్తే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మీ కెరియర్ డ్యామేజ్ అవుతుంది, మీ లైఫ్ స్మాష్ అయిపోతుంది. సో మీ మంచి కొరకే చెప్తున్నాను. వింటే మీకే మంచిది, లేకుంటే ఫైనల్ డెసిషన్ ఈజ్ యువర్స్. ఫ్రెండ్స్, ఈ టాపిక్లో స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా క్లారిఫై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలానే మన లైఫ్ లాంగ్ బాద్షాయి ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి. సో గైస్, ఇట్స్ ద టైమ్ టు సైనింగ్ ఆఫ్. మరొక టాపిక్తో మనం తప్పకుండా మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ పేరెంట్స్. కీప్ స్మైలింగ్. నేను మీ అలీ అడ్వకేట్.